హలో ఎవ్రీబడి. ఈ వీడియో అవసరమైనప్పుడు మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. మనందరము ఎస్పెషల్లీ బయట కంట్రీస్ నుంచి ఇక్కడికొచ్చినప్పుడు మనము బాగా కష్టపడి రూపాయి సేవ్ చేసుకొని ఏదన్నా ల్యాండ్ కొనుక్కుంటాం. ఎస్పెషల్లీ హైదరాబాదు, తెలంగాణ రీజియన్స్‌లో ఏదన్నా కొనుక్కుంటే దీనికి మళ్ళీ మనం ధరణి పోర్టల్ అనే దాంట్లో దాన్ని ఎక్కించటము, ఇంకా ఫర్దర్ ఫార్మాలిటీస్ చాలా ఉంటాయన్నమాట. వీటన్నిటికి మనం మీ సేవా సెంటర్‌కి పరిగెత్తాల్సొస్తుంది. మీ సేవకి వెళ్తాము. అయితే చాలా సార్లు ఒకటికి 10 సార్లు తిరగాల్సొస్తుంది మీ సేవా సెంటర్స్‌కి. ఎందుకు అంటే, అందులో ఉన్న సర్వర్స్ బ్రేక్ అవుతుంటాయి. ఆ లోడ్ తట్టుకోలేక అండ్ చాలా ఫ్రీక్వెంట్‌గా సర్వర్స్ బ్రేక్ అవుతున్నాయని చెప్పేసి, కనెక్షన్ రావట్లేదని చెప్పేసి, సర్వర్ అప్ అవ్వలేదు. ఏదో ఒక ఇష్యూ వస్తుంది. వింటూనే ఉంటాం గదండీ మనందరం గూడా. ఒకటికి 10 సార్లయితే ఖచ్చితంగా ప్రతిదానికి తిరగాల్సొస్తుంది. ఎస్పెషల్లీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేపర్స్‌కి సంబంధించిన ఆ డీటెయిల్స్ ధరణి పోర్టల్‌లోకి ఎక్కియాలంటే మాత్రం మేమైతే చాలా సార్లు తిరగాల్సొచ్చిందనమాట. ఇక్కడే ఇండియాలో ఉండేవాళ్ళనుకోండి, వాళ్ళు పర్వాలేదు. వాళ్ళకి కూడా ఇబ్బందే. ఒక పని కోసం 10 సార్లు తిరగాలంటే ఎవ్వరికైనా ఇబ్బందే. కానీ అదే అబ్రాడ్ నుంచి ఇక్కడికి వచ్చి మరి ఆ పని చేసుకొని మళ్ళీ వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ అది అవ్వలేదు. సర్వర్ డౌన్ ఉండింది అని అట్లా చెప్తున్నప్పుడు వాళ్ళకి చాలా టైట్ ప్యాక్ స్కెడ్యూల్‌లో వస్తారు అబ్రాడ్ నుంచి వచ్చేవాళ్ళు. సో, అలాంటి ఇష్యూ మేము ఫేస్ చేయడం జరిగిందనమాట. మా అన్న వాళ్ళు ఫేస్ చేశారనమాట ఆ ఇష్యూని. సో, ఏం చేశారంటే మనం ఏమనుకుంటాం జస్ట్ చాలా మంది ఏం చేస్తాం మనలో చాలా మంది జస్ట్ లైన్‌లో నుంచుంటాం. వెయిట్ చేస్తాం. బాబు అయిందా? బాబు అయిందా? అని అడుగుతుంటాం. అండ్ చాలా మందికి టెక్నికల్ డీటెయిల్స్ తెలియవనమాట. టెక్నికల్ డీటెయిల్స్ తెలిసిన వాళ్ళు ఒక 10 స్టెప్పులు అహెడ్ ఉండగలుగుతారు. ఈ ధరణి పోర్టల్ విషయంలో. అది ఎలా తెలుసా? అది ఎలానో నేను మీకిప్పుడు మా అన్న స్క్రీన్ చూపిస్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్లీ ఏంటంటే, ఆ లాగిన్ మన దగ్గర ఉంటుందండి. ధరణి పోర్టల్ లాగిన్ ప్రతి సిటిజన్‌కి ఏ సిటిజన్ లాగిన్ ఆ సిటిజన్ దగ్గర ఉంటుంది. మనం లాగిన్ చేసుకొని మనమే వర్క్ ప్రోగ్రెస్ చేయొచ్చు. అది ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. సో, మీరెవరైనా మీ సేవకు గాని, ధరణి పోర్టల్ గురించి వెళ్ళాల్సి వస్తే ఫస్ట్ వీడియో చూసి వెళ్ళండి. దాని వలన మీరు చాలా టైమ్ సేవ్ చేసుకుంటారు. చాలా వర్క్ సేవ్ అయితుంది మీకు. అక్కడ నుంచొని ఆ ఎండలో, ఆ క్యూలో నుంచొని చేయించుకోకుండా మీరు ఇంట్లోనే 75% వర్క్ అయిపోగొట్టుకొని మీరక్కడికెళ్ళగలుగుతారు. అండ్ ఇంకోటి ఇంట్లో ఉండే ఇంటర్నెట్ ఫాస్ట్‌గా ఉంటుంది. బయట వాళ్ళ ఇంటర్నెట్ కంటే. దానివల్ల మీకు వర్క్ చాలా క్విక్‌గా ఫినిష్ అవుతుంది. చాలా సింపుల్ అండి ఇది. అబ్బా! ఈ హెడ్‌ఏక్ అంతా నాకెందుకు అనుకోని ఫస్ట్ అక్కడికి పరిగెత్తాం మనం. అలా కాదు. ఆ హెడ్‌ఏక్ అంతా ఎందుకు అనుకోని ఫస్ట్ ఇంట్లో ఓపెన్ చేసుకొని చూసి, ఇప్పుడు మీరు చూడబోతుంది వీడియో కంప్లీట్‌గా చూస్తే, ఒక చిన్న ఇష్యూ వల్ల చాలా మనకు తెలీదు మనం మైండ్ పెట్టం. దానివల్ల మనం చాలా సార్లు తిరగాల్సొస్తుంది. మీ సేవా సెంటర్స్‌కి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. మీరు మీ సేవా సెంటర్‌కి వెళ్ళే ముందర ఒక్కసారి అది అందులోని ధరణి పోర్టల్ గురించి ఎస్పెషల్లీ వెళ్ళే ముందర ఈ వీడియో చూసి వెళ్ళండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. థాంక్ యూ. నేను ఎన్ఆర్ఐని. ధరణి పోర్టల్లో అప్లికేషన్ మ్యూటేషన్ ప్రాసెస్ కోసము నేను గత 2 రోజుల నుంచి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసేదానికి ట్రై చేస్తా ఉన్నాను. మీ సేవకెళ్ళాను. దగ్గర దగ్గర ఒక 4, 5 మీ సేవా సెంటర్స్‌ని కన్సల్ట్ చేసి అప్లికేషన్ కంప్లీట్ చేసేదానికి వెళ్తున్నాము. కానీ అప్లికేషన్ కంప్లీట్ చేసేటప్పుడు తెలుగు ఇంటర్ఫేసు పనిచేయక ధరణి పోర్టల్‌లో ఆహ్, ఈ ప్రతి మీ సేవ వాళ్ళు ఇప్పుడు కాదు సిస్టమ్ డౌన్ అని చెప్పని అందరినీ పంపించేస్తా ఉన్నారు. యూజర్ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ చేసేదానికి తెలుగు ఇంటర్ఫేసు కావాలి. ధరణి పోర్టల్లో ఆ డిస్క్లైమర్ కూడా ఒక డిస్క్లైమరు డిస్ప్లే చేసి యూజ్ తెలుగు ఇన్పుట్ కీబోర్డ్ అని చెప్పని అడుగుతున్నాడు. ఆ తెలుగు ఇన్పుట్ కీబోర్డ్ ఎవరి దగ్గర లేదు. ఏ మీ సేవ సెంటర్లో లేదు. గత 2 రోజులుగా నేను అదే తిరుగుతూ పోవడం రావడం. ఇంకా నాకు ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పని నేను రీసెర్చ్ చేసి ఇప్పుడు నా సొంతగా వాటిలో గూగుల్ ఇన్పుట్ అంటే గూగుల్ ట్రాన్స్లేటర్తో దానికి ఇన్పుట్ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ ద్వారా దీంట్లో ఏమన్నా వీలవుతుందా, తెలుగు ట్రాన్స్లేషన్ చేసేదానికి వీలవుతుందా అని చెప్పని ట్రై చేశాను. ట్రై చేసి ఒక క్రోమ్ ఎక్స్టెన్షను గూగుల్ ట్రాన్స్లేటరు ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను. డౌన్లోడ్ చేసుకొని ఆ
ఇప్పుడు నేను గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నాను. సెర్చ్ చేయండి తెలుగు. క్రోమ్ ఎక్స్టెన్షన్ మీద సెర్చ్ చేసి క్రోమ్ వెబ్ స్టోర్కి వెళ్ళి ఇక్కడ క్రోమ్కి యాడ్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్కి యాడ్ చేసుకోండి. యాడ్ ఎక్స్టెన్షన్. ఓకే, ఇప్పుడు క్రోమ్ ఎక్స్టెన్షన్ యాడ్ అయింది. ఇక్కడ చూసారు కదా గూగుల్ ఇన్పుట్ టూల్స్. ఇప్పుడు గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఎక్స్టెన్షన్స్కి వెళ్ళి సెట్టింగ్స్లో ఓకే, సో ఎక్స్టెన్షన్స్కి వెళ్దాము. ఆప్షన్స్ ఇక్కడ ట్రాన్స్లేషన్ ఇన్పుట్ టూల్స్కి ట్రాన్స్లేషన్ తెలుగు అని సెటప్ చేసుకొని, అంటే యాక్చువల్గా ఏ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేసుకోవాలి అనేది మీరు సెటప్ చేసుకోవాలి. కన్నడ, తెలుగు, తెలుగు, యా, తెలుగు, యా, ఇంకా తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకున్నారు. ఇప్పుడు యాక్చువల్ ప్రాబ్లంకి వద్దాం. మనం గూగుల్ ఇన్పుట్ టూల్స్ క్రోమ్ వెబ్ బ్రౌజర్కి యాడ్ చేసాము. ధరణి పోర్టల్కి వెళ్ళి నాకు ఉన్న ఇష్యూ చూపిస్తానండి మీకు తర్వాత మళ్ళీ. సో నేను యాక్చువల్గా స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పని స్లాట్ బుక్ చేసుకున్నానండి. క్లిక్ హియర్ టు కంటిన్యూ. ఇప్పుడు ఇవి మార్క్స్ చేయొచ్చు కదమ్మా. 567 BX B23. Okay, 128. ఓకే, ఇప్పుడు మళ్ళీ దానికి ధరణి రెస్పాన్స్ వచ్చేదానికి కొద్ది టైం పడుతుంది. ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను మ్యూటేషన్ ట్రై చేస్తున్నాను. మ్యూటేషన్లో వచ్చేటప్పుడు ఇప్పుడు ఇక్కడ నాకు అప్లికేషన్ ఫర్ మ్యూటేషన్, ఈ ప్రాసెస్లోకి వచ్చేప్పటికి వాళ్ళు మ్యూటేషన్కి ఓకే, సెల్లర్ పట్టాదార్ పాస్బుక్ నంబర్ సో పాస్బుక్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఓకే, సో ఇక్కడ దీంట్లో బయర్ డీటెయిల్స్ యాడ్ చేసేటప్పుడు అప్లికేషన్లో ఇక్కడ ఈ ఫామ్లో మన మీ సేవ వీటిల్లో
ఇప్పుడు తెలుగు అనగానే ఇక్కడ కోర్స్ పనిచేస్తుంది. ఆ ఫామ్ తెలుగు ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీరు అంటే ఇప్పుడు వస్తుందిరమ్మా. ఇప్పుడు ఇక్కడ రైట్ ఇప్పుడు ఇట్లా రాకుండా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఫామ్లో మనకు ఈ ఎంటర్ చేసేదానికి ఎక్స్టెన్షన్కి వెళ్ళి మనం అదే చెప్తాం. గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు ఇక్కడికి వచ్చిన తర్వాత యాడ్ బయర్ ఇండివిజువల్. సో అక్కడ పని చేయనప్పుడు ఇక్కడ నేమ్ ఇన్ తెలుగు దగ్గరకు వచ్చి మీరు ఈ విధంగా ఈ గూగుల్ ఇన్పుట్ టూల్ని వాడి ఈ విధంగా మీరు తెలుగులో ట్రాన్స్లేటర్ పనిచేయకుండా ఇప్పుడు ఈ ట్రాన్స్లేటర్ పనిచేయక ఇప్పుడు దీనికి ఉన్న ఏపీఐ తెలుగుకి ట్రాన్స్లేట్ చేసి ఏపీఐ పనిచేయక గత 2 రోజులుగా అలాగే పోవడం, అంటే మామూలుగా నాకు ఆ పని కాకుండా 2 రోజులుగా ఆపేశారు. ఈరోజు ఈ గూగుల్ ఇన్పుట్ టూల్స్ యాప్ ఎక్స్టెన్షన్ వల్ల ఈ ఇష్యూ రిజాల్వ్ అయ్యి దాన్ని సక్సెస్ఫుల్గా నేను సబ్మిట్ చేయగలిగాను. బహుశా ఈ టూల్ ఎడిషన్ మీకు హెల్ప్ అవుతుందని చెప్పని నేను అనుకుంటున్నాను. దాన్ని అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం నాకు 2 రోజుల ముందు తెలిసినట్లయితే బహుశా నా పని ఇంతవరకు ఆగి ఉండేది కాదు. ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ 2 weeks జస్ట్ టు గెట్ చేస్ దిస్ థింగ్. మనతోనే అంటే మనమే ఈ అప్లికేషన్స్ అన్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ మీ సేవలకు వెళ్ళి వాళ్ళతో ఇబ్బంది పడే కంటే కూడా డాక్యుమెంట్స్ అన్నీ మనకు రెడీగా ఉన్నట్లయితే వాటిని స్కాన్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనమే అప్లోడ్ చేసుకొని ఈ సింపుల్ టూల్స్ వాడి వాటి ద్వారా మనమే ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పని తెలియజేస్తున్నాను. సో ఈ అంటే మీరు మామూలుగా నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళడానికి ఇష్యూ లేకుండా ఇట్లాంటి టూల్స్ మీకు ఇప్పుడు సహాయపడతాయని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పని చేసుకుంటూ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. చూసారు కదా, అదండి. అలా మనం చాలా ఈజీగా మనం మీ సేవ కంటే వెళ్ళే ముందరే మనం ధరణి పోర్టల్లో మనం ఇష్యూని మనం సగం ద్వారా తీసుకొని వెళ్తే అప్లికేషన్ని మిగతా అప్లికేషన్ అక్కడ ఓపెన్ చేసి వాళ్ళు ఫిల్ చేసేస్తారు. అలా మనం చాలా ఈజీగా చేసేసుకోగలుగుతాం. మీరు ఇది ఈ ల్యాండ్ ఈ ధరణి పోర్టల్లో ఈ రిజిస్ట్రేషన్ వర్క్ మీద ఇండియా వచ్చే ప్రతి ఎన్ఆర్ఐకి మీరు ఇది షేర్ చేయండి. మీరు ఒకరికొకరు ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవడం వలన ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి టైం చాలా సేవ్ అవుతుంది. సో ఇలాంటి వీడియోసే ఉంటాయి మన ఛానల్లో. మీరు కనుక కొత్తగా ఈ ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వీడియో పెట్టగానే మీ వరకు రావాలి కదా.